అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. వారాహి నవరాత్రుల సందర్భంగా మాకు ఒక 6-7 కిలోమీటర్లో ఉన్నటువంటి బొరపొద అనేటటువంటి ఊరిలో రెంగాలో అనే చిన్న గ్రామంలోని ఇక్కడ వారాహిదేవి గుడి ఉందని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఈ చెట్లు 2 చెట్లు కలిసి ఉన్నాయండి. అది చూస్తే అదేదో ఒక కుర్చీ షేప్లో అనిపించింది, ఒక ఉయ్యాల షేప్లో అనిపించింది. అందుకని తీశాను. ఇక్కడికి మేము వెళ్ళేసరికి గుడి తలుపులు అయితే కొంచెం దగ్గరగా ఉన్నాయి, బట్ అర్చక స్వామి వారు లేరు. అందుకని ఇదంతా కూడా చూస్తూ ఉన్నాము. ఆయనకి ఫోన్ చేసాం, వస్తా అన్నారు, వెయిట్ చేస్తున్నాము. నేను ఈ నలుగురు ఫ్రెండ్స్ తోటి కలిసి అక్కడికి వెళ్ళాము అమ్మవారి దర్శనం కోసం అని చెప్పేసి. మేము అక్కడ మా అమ్మాయి కూడా వెయిట్ చేస్తుంది. అండ్ లాస్ట్కి వచ్చారు అర్చక స్వామి, వచ్చి గుడి తలుపులు అవి తీశారు. తీసిన తర్వాత మేము లోపలికి వెళ్ళి పూజలు అవి కూడా చేసుకుంటున్నాము. అసలు చాలా అద్భుతంగా ఉన్నారు అమ్మవారు అయితే. నేను ఇక్కడ కందదీపం కూడా పెట్టుకున్నాను. వారాహిదేవికి కందదీపం పెట్టాలి అంటారు కదా, అందుకని. అయితే ఇక్కడ అన్ని పూజలు చక్కగా చేస్తున్నారు. పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించుకుంటున్నాను. ఇక్కడ అర్చక స్వామి అసలు ఏమీ విసుక్కోకుండా ఎంతమంది ఒక్కరు మాత్రమే లోపలికి కూర్చుని పూజ చేయించుకునేటటువంటి సదుపాయం ఉంది. అంతకంటే ఎక్కువ లోపలికి వెళ్ళలేమన్నమాట. ఎందుకంటే చాలా చిన్నది. అండ్ మనం మామూలుగానే గర్భగుడి లోపలికి ఎవరిని అనుమతించరు కదా. అలాగా నేను ఇక్కడికి పువ్వులు పళ్ళు అన్నీ పట్టుకుని వెళ్ళాను. పసుపు కుంకుమ నేను. అమ్మవారు వారాహిదేవి ఇక్కడ మాత్రమే సపరివారంగా ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. ఈవిడ వారాహిదేవి. మనకి ఇక్కడ వారాహిదేవి వరాహముఖంతో కనిపించరు. ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి వీళ్ళు వారాహి అని పేరు పెట్టుకున్నారట. అందుకని ఈవిడ వారాహిదేవి సపరివారంతో తన యొక్క పిల్లలతోటి ఉంటుందిట. స్వామివారు ఎక్కడ ఉండరు, కానీ అమ్మవారు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఇలా ఉన్నారు చూడండి. అమ్మ అయితే అసలు ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉన్నారంటే ఇంకా చెప్పడానికి మాటలు లేవన్నమాట. అసలు అంటారు కదండి, జగత్ సౌందర్యవతి కదా ఆవిడ, అందుకని అంత అందంగా ఉన్నారు. ఇక్కడ అంతా కూడా పూజ అంతా చేస్తున్నారు. మేమైతే అందరం చక్కగా దండం పెట్టేసుకుని లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి దండం పెట్టుకున్నాము. ఆయన కూడా అందరూ ధూపం దీపం హారతి అన్నీ ఇస్తే అన్నీ చేశారు. మాకు ఈ నవరాత్రుల్లో ఇక్కడికి రావడం నిజంగా అమ్మవారే మాకు అనుగ్రహం ఇచ్చింది అనుకున్నాం. వేరే ఇంకెవరి ద్వారానో తెలిసింది ఇక్కడ ఈ మందిరం ఉంది అని చెప్పి. సరే ఒకసారి వెళ్ళి చూసి వద్దాము అని చెప్పేసి ఇలాగా చూసి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ వీడియో నచ్చుతుందనే భావిస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ మీ అమూల్యమైన కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.